పూణే టు బారామతికి జాతీయ స్థాయిలో ఆల్ట్రా రన్ను నిర్వహించినటువంటి సిద్దిపేటకు సంబంధించిన జర్నలిస్టు రాజు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. జాతీయ స్థాయిలో ఒక సిద్దిపేట బిడ్డకు దీనికి సంబంధించి రాజుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాజు, అంటే ఇక్కడ చూస్తుంటే ఒక 100 కిలోమీటర్లు అంటే సాహసోపేతమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. ఎట్లా రన్ చేశారు, ఏం చెప్తారు? ఇటీవల పూణే టు బారామతి నిర్వహించిన 100 కిలోమీటర్ల ఆల్ట్రా రన్, అది అజిత్ పవార్ ఆయన చనిపోయిండు. ఆయన ఇంతకుముందు డిప్యూటీ సీఎంగా ఉండే వారి సంస్థ బారామతి స్పోర్ట్స్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఆరోగ్యవారి ఆల్ట్రా రన్లో నేను పాల్గొనడం జరిగింది. దాంట్లో 100 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయడం జరిగింది. కాబట్టి అక్కడ 100 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసిన సందర్భంగా ఘనంగా సత్కరించి నాకు మెమెంటోతో పాటు షీల్డ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి తెలంగాణ నుంచి 10 మంది పాల్గొన్నాము. 10 మందిలో అందరం కూడా పాల్గొని షీల్డ్లు సాధించాము. ముఖ్యంగా ఈరోజు యువత 1-2 కిలోమీటర్లు పరిగెత్తి చాలు ఈరోజు ఎందుకు అనే లెవెల్లో ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణతో పాటు కూడినటువంటి డైట్తో తీసుకుంటే మనం ఎంతైనా పరిగెత్తవచ్చు. ఒక మనిషి సాధించాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి నేను ఈరోజు 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు ఉన్న పిల్లలు 1-2 కిలోమీటర్లు పరిగెత్తడానికి భయపడుతున్నారు. ఆ సందర్భంలో మేము 100 కిలోమీటర్లు, నాకంటే పెద్ద వయస్కుల వాళ్ళు కూడా చాలామంది తెలంగాణ వ్యాప్తంగా కూడా రన్నర్స్ ఉన్నారు, పరిగెడుతున్నారు. వాళ్ళ స్ఫూర్తిని తీసుకుని ఈరోజు నేను 100 కిలోమీటర్లు పరిగెత్తి విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన. నేను సిద్దిపేటలో మొదటి పర్సన్. నాకు చాలా గర్వంగా కూడా ఉంది. నేను ఎంతోమందికి స్ఫూర్తినివ్వాలి, ఎంతోమందికి ప్రేరణ ఇవ్వాలి. నాతో పాటు ఎంతోమంది రన్నర్స్ని తయారు చేయాలి. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా అందరినీ అనేక రకాల జాతీయ వ్యాప్తంగా కూడా అటు ఢిల్లీ, కోల్కతా, బొంబాయి, హైదరాబాద్ లాంటి ప్రధాన మెట్రోపాలిటన్ సిటీస్లో జరిగేటువంటి మ్యారథాన్లలో పాల్గొనే విధంగా నా సిద్దిపేట ప్రజలు తయారు కావాలనే ఒకే ఒక లక్ష్యంతో నేను ముందుకు పోవడం జరుగుతుంది. దీంట్లో నాకు అన్ని రకాలుగా నా మీడియా మిత్రులు, నా తోటి రన్నర్స్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ నేను ముందుకు పోవడానికి అనేక రకాలుగా ప్రోత్సాహాన్ని అయితే అందిస్తుండ్రు. కాబట్టి ఈరోజు యువత అంతా కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి. ఈరోజు 20 సంవత్సరాలకే షుగర్, బీపీ లాంటి రోగాలు వస్తున్నాయి. తర్వాత ఊబకాయంతో ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామందికి అటు థైరాయిడ్ కూడా, మగపిల్లల్లో కూడా థైరాయిడ్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మనకు బయట ఫుడ్ ఏదైనా కల్తీతో కూడుకున్నటువంటి ఫుడ్, ఈ రోజుల్లో మనము జంక్ ఫుడ్ తిని ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దు. కాబట్టే ప్రతిరోజు ఫోనుకు టైం ఇచ్చే కంటే గ్రౌండ్కు 1 గంట సేపు సమయాన్ని ఇద్దాము. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాము, మన కుటుంబాన్ని మనం రక్షించుకుందాము. తద్వారా మన రాష్ట్రాన్ని, దేశానికి కూడా రక్షణలో మనం పాల్పంచుకుందాము. ముఖ్యంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రతిదీ. గతంలో పెద్దలు చాలామంది అంటుండే ఆరోగ్యమే మహాబలమని. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కూడా. ఆరోగ్యంగా ఉంటేనే తినగలుగుతాం, ఆరోగ్యంగా ఉంటేనే నేచర్ని ఎంజాయ్ చేయగలుగుతాం, ఆరోగ్యంగా ఉంటేనే మనం అన్నిటినీ సాధించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మనము అటు ఐఏఎస్, ఐపీఎస్ చేస్తున్న వాళ్ళు, దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉదయం 1 గంట పాటు వ్యాయామం చేస్తేనే వాళ్ళ మనసులో నిలకడ, ఒక స్థైర్యము, ఆత్మస్థైర్యం కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను సూచించేది ఒకటే, మనిషి సాధించదంటూ ఉండదు. 100 కిలోమీటర్లు అది మన విషయంలో గొప్పదైనప్పటికీ అది పెద్ద సాధ్యతే సాధ్యం. కాబట్టి సాధిస్తూ పోతే ప్రతి ఒక్కటి సాధ్యమే. కాబట్టి మీరందరూ కూడా ఇదేమీ ఆకాశంలో హరమ్యాలయం కావు. ఇవి ఖచ్చితంగా మనిషి అనుకుంటే సాధించవచ్చు. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి ఆరోగ్యం వైపు దృష్టి పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సిద్దిపేటలో అటు రన్నింగ్ వైపు కానీ ఇంకా ఇతరత్ర ఇటువంటి మారథాన్ల విషయంలో మీకు ఏమైనా సహాయ సహకారం ఉంటే నేను అందుబాటులో ఉంటాను, మీకు అందరికీ సహాయ సహకారం అందిస్తాను. అంటే ఈ యొక్క 100 పరుగుల సంబంధించి మీరు సాధించారు అంటే ఎన్ని రోజుల కష్టం అని చెప్పుకోవచ్చు? ఎందుకంటే ఒక కార్యం చేయాలంటే ఏదో ఒక శ్రమ ఉంటుంది. కాబట్టి ఎన్ని రోజుల కష్టంగా చెప్పుకోవచ్చు? గత 4-5 సంవత్సరాలుగా నేను రన్నింగ్ చేస్తూ ఉన్నా. ఉదయం ఒకరోజు టైం ఉన్నప్పుడు 3 గంటలకే లేచి పరిగెత్తేది, టైం కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు 4 గంటలకే పరిగెత్తేది. ముఖ్యంగా బాడీ రికవరీ కావాలంటే ఖచ్చితంగా 8 గంటల నిద్ర అవసరం. కాబట్టి నిద్ర ఉన్న రోజు ఆ రోజు టైంను బట్టి మనం ఒకవేళ 6 గంటలకు లేస్తే 8 గంటలకు కూడా పరిగెత్తేది. ఒకవేళ లేట్ వచ్చి నైట్ 6 గంటల దాకా 7 గంటల దాకా పడుకుంటే 10 గంటలకు 11 గంటలకు కూడా రన్ పోయేది. కాబట్టి ఈ విధంగా మనము ఒక ప్రణాళికబద్ధంగా ప్రతిరోజు పరిగెత్తి శరీరాన్ని లోపల ఉన్నటువంటి ఇన్బిల్ట్ పవర్ను పెంచుకుంటే మనము పరిగెత్తవచ్చు. కాబట్టి ముఖ్యంగా గత 4 నెలలుగా కఠోర పరిశ్రమ చేసినాం. అంతకుముందు గత 4-5 సంవత్సరాలుగా రన్ చేస్తూ వస్తున్న కారణంగానే ఈరోజు 100 కిలోమీటర్ల పరిగెత్తే సాధ్యమైంది. దీనికి ఇంకా మనం ఒక 2 రోజులు జిమ్ము, ఒక 4 రోజులు రన్నింగ్ చేస్తే
మనం ఈ స్థాయి ఈ తరహా రన్నింగ్ ఫీట్లలో మనం విజయం సాధించవచ్చు. కాబట్టి యూత్ అంతా కూడా అటు మొఖాలు చిప్పలు పోతాయి, మొఖాలు ఖరాబ్ అయితే మనం ఏదో అవుతామని చెప్పి అదంతా అపోహ. ఖచ్చితంగా ప్రాపర్ డైటు, మనం బయట ఫుడ్ తీసుకోకుండా ప్రాపర్ ఇంట్లో డైట్ తీసుకొని ఇంట్లో అన్నం తిని దానికి సంబంధించిన ప్రోటీన్ తీసుకుంటే మనం ఎంతైనా మనం ఈ ఫీట్ని సాధించవచ్చు, ఈజీగా సాధించవచ్చు. విద్యార్థులు ఒక చదువుకే పరిమితం అవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఏం చెప్తారు? ఎందుకంటే చదువు ముఖ్యం కాదు, చదువు ముఖ్యంతో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యం అని చెప్పి తల్లిదండ్రులకు ఏం విజ్ఞప్తి చేస్తారు? నేను ఒకటే ఈరోజు తల్లిదండ్రులు ముఖ్యంగా బాల్యాన్ని, చిన్నపిల్ల బాల్యాన్ని అయితే హరిస్తున్నారు. గతంలో 10 గంటలకు పాఠశాల ఉండే 4 గంటల వరకు పాఠశాల పూర్తవుతుండే. పొద్దున అటు బాల్యం రకరకాల క్రీడల్లో పాల్గొనేది, తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత కూడా అనేక రకాలుగా ఆటలు ఆడుకునేది. అటువంటి వాళ్ళు ఈరోజు ఐపీఎస్ ఐఏఎస్లు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కాబట్టి పిల్లలను కూడా ఏదో ఒక రోజు మనం ఇంత పాఠశాలకు ఇంత పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా పిల్లలకు ఒకరోజు ప్రతిరోజు 1 గంట సేపు వ్యాయామం చేసే విధంగా వాళ్ళను చర్య తీసుకోవాలి. వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అయి ఉంటారు. అంటే చిన్న ఒక ఉద్యోగం రాలేదనే నేపథ్యంలో, లేదు ఒక పరీక్ష ఫెయిల్ అయిన నేపథ్యంలో ఎంతోమంది యూత్ వాళ్ళ మానసిక స్థైర్యం బలంగా లేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను దీనికి అంతటి కారణము వాడు మానసికంగా ప్రిపేర్ కాకపోవడమే, అంటే శారీరక దృఢత్వం లేకపోవడమే. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి శారీరక దృఢత్వం అవసరము. వాడు మానసికంగా స్థైర్యంగా ఉండాలంటే వాడు వ్యాయామం వైపు ముందుకెళ్ళాలి. అటువంటి వాడే ఈరోజు మానసికంగా స్థిరంగా ఉంటాడు. ఇటువంటి చిన్న వాడికి జీవితం అనేది ఒకటే ఆలోచన చేసి ఒకటే రూట్లో పోయి నేను ఇది లేకపోతే చనిపోతానేమో అని చెప్పి బాధతోని భయంతోని వాడు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులు ఖచ్చితంగా వానికి నచ్చిన ఆటలు, అటు కబడ్డీ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, లేకపోతే యోగా కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఏదో ఒక రకమైనటువంటి ఆట వైపు మళ్ళిస్తే వానికి శారీరక దృఢత్వం పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ సమాజంలో ఏదో ఒక రంగంలో రాణిస్తాడు. కానీ ఈ పోటీ ప్రపంచంలో వానికి ఫుడ్ పెట్టాలి, చదువు పంపించాలి, ఆడ మార్కులు రాలేదని చెప్పి కొట్టాలి, మార్కుల వైపు ఖచ్చితంగా అటు టీచర్లను కానీ తర్వాత ట్యూషన్ పెట్టాలి, ఈ రకమైనటువంటి ఆలోచన చేయకుండా వానికి కూడా 1 గంట సేపు సమయం, ప్రతి పిల్లోడికి 1 గంట సేపు సమయం ఇప్పించండి. వాళ్ళని మానసికంగా దృఢంగా ఉంచే విధంగా మీరు చర్యలు తీసుకోండి. అప్పుడు మాత్రమే వాడు ఈ సమాజానికి, కుటుంబానికి ఉపయోగపడదని చెప్పినైతే ఖచ్చితంగా గంటపదంగా చెప్పగలుగుతాం. ఇది పరిస్థితి. విద్యార్థుల పట్ల ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక సమయాన్ని, గంట పాటు తన యొక్క శరీర దారుఢ్యాన్ని చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకు వ్యసనాలకు బారిన పడకుండా తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఇటువంటి ఈ యొక్క బహుమతులు సాధించడంలో ముందుండే అవకాశం ఉంటుందని చెప్పి 100 కిలోమీటర్స్ రన్నర్ రాజు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, హాట్ టీవీ, సిద్దిపేట జిల్లా.